ఈ పరంపరలో ఇక్కడ మనం తప్పు పెట్టాల్సింది ఎవరినంటే మొట్టమొదట న్యాయ వ్యవస్థను తప్పు పెట్టాలి. న్యాయ వ్యవస్థను ఎందుకు తప్పు పట్టాలని నేను అంటున్నానంటే, ఓబులాపురం మైనింగ్స్లో గాలి జనార్దన్ రెడ్డి అనేటటువంటి ఒక దొంగని అరెస్ట్ చేశారు. అతనికి బెయిల్ ఎలా వచ్చిందని సిబిఐ ఆఫీసర్ జేడి లక్ష్మీనారాయణ పట్టుకుంటే తెల్ల రిటైర్డ్ అయిపోతాడు ఆ జడ్జి. వాళ్ళ కొడుకు అకౌంట్లోకి డబ్బులు పోయి నేను పట్టుకొని జడ్జిని అరెస్ట్ చేసేసాడు. అయితే ఇక్కడ ఒక ట్విస్ట్ ఉంది. జేడి లక్ష్మీనారాయణ తన ఉద్యోగానికి ఎందుకు రాజీనామా చేసిండు? ఎవడు బెదిరిస్తే, ఎవడు చంపేస్తానని బెదిరిస్తే ఆ ఉద్యోగానికి రిజైన్ చేసిండు జేడి లక్ష్మీనారాయణ అని నాటి నుండి నేటి వరకు చెప్పటంలో జేడి లక్ష్మీనారాయణ ఖచ్చితంగా జేడి లక్ష్మీనారాయణ సత్యాన్ని దాపెడుతున్నాడు. అతను వ్యవస్థలో ఉండుంటే అతని వ్యవస్థలో కానీ ఉండుంటే జేడి లక్ష్మీనారాయణ ఈ కేసు చాలా దూరం పోయి ఎప్పుడో జడ్జిమెంట్ వచ్చిండేది. కానీ నువ్వు ఉద్యోగాల నుంచి తప్పుకుంటావా, నిన్ను చంపేయమంటావా, ఆ థ్రెట్తో అతను రిజైన్ చేశాడు. ఓకే, ఇది వాస్తవం, ఇది సత్యం. కానీ కొంత మీద పేకబెట్టిన ఆ సత్యాన్ని జేడి లక్ష్మీనారాయణ చెప్పడు. అంటే ఈరోజు రాజకీయ నాయకులు వాళ్ళకు అనుకూలంగా ఉంటే ఒకటి, వాళ్ళకి వ్యతిరేకంగా ఉంటే మరో ఒకటి. వ్యవస్థలో ఎక్కడ లోపం జరుగుతుందంటే మనకి 4 అంగాలు పనిచేయాలి. 1 శాసన వ్యవస్థ, 2 న్యాయ వ్యవస్థ, ఓకేనా, 3 ఎగ్జిక్యూటివ్ బాడీ, 4 మీడియా రంగం పనిచేయాలి. అయితే ఇక్కడ ఏం జరుగుతుందంటే విచిత్రంగా మనం ఏం చూస్తున్నామంటే న్యాయ వ్యవస్థలో న్యాయమూర్తులు పనిచేయటంలే, పోలీస్ వ్యవస్థ అంతా కూడా కాకి ఖద్దర్ 2 ఒకటైనవి. కాకి చొక్క ఖద్దర్కి బానిస బతుకుతుంది. వాళ్ళు ఏం చెప్తే చేస్తారు. అందుకని గులాంగిరి, చెంచాగిరి, మాణిశ్రీరామ్ మన మహాత్మా జ్యోతిరావు పూలే ఒక నవల రాశాడు గులాంగిరి అని. వీళ్ళు గులాముల్లాగా తయారైపోయినారు. 4 సింహాల బొమ్మ టోపీ మీద ఉంటుందే కానీ వాళ్ళు బానిసలుగా, రాజకీయ నాయకులకి బానిసలుగా తయారైపోయినారు. పోలీస్ వ్యవస్థ, న్యాయ వ్యవస్థ కూడా ఇప్పుడు దీన్ని ఏ కేసునైనా రీసెర్చ్ చేయాల్సింది ఎవరు? పోలీస్ వ్యవస్థ. పోలీస్ వ్యవస్థ ఎవరి చేతిలో ఉంది? రాజకీయ నాయకుల చేతిలో ఉంది. అప్పుడు నీకు జడ్జిమెంట్ ఎట్టొస్తుంది? స్వచ్ఛమైన అఫిడవిట్ ఎట్టొస్తుంది? రాదు కదా. ఇప్పుడు జడ్జి ఉన్నాడు, జడ్జికి ఏం కావాలా? కాగితాలు కావాలా? ఇప్పుడు ఈ దేశంలో క్యాపిటలిస్టులకి, రాజకీయ నాయకులకి ఒక చట్టం, పేదలకి, బడుగు బలహీన వర్గాలకి ఒక చట్టం పనిచేస్తున్నటువంటి మాట వాస్తవం. లైక్ దట్ ఒక ఎగ్జాంపుల్ చెప్తా నేను. ఈరోజు ఓబులాపురం మైన్స్ దోచేసిన గజి దొంగకి ఇవాళ కర్ణాటక అసెంబ్లీలో ఉన్నాడు. గంగావతి మీద ప్రాతినిధ్యం చేస్తా గాలి జనార్దన్ రెడ్డి. హౌ ఇట్ ఈస్ పాసిబుల్? అరెస్ట్ చేసి జైల్లో పెట్టింది మీరే, దాని మీద తీర్పు ఇవ్వరా? ఎవడాపుతున్నాడు? ఈడీని ఎవడాపుతున్నాడు? సిబిఐని ఎవడాపుతున్నాడు? జడ్జిమెంట్ రాకుండా ఎవడాపుతున్నాడు? అంటే దీనికి ఒక టైం లేదా? ఈరోజు భారతదేశంలో ఒక జడ్జిమెంట్ రావాలంటే వాడి శరీరం కాలిపోయి వాడు బూడిదే గంగా నదిలో కలిపినా కూడా జడ్జిమెంట్లు రావడం. కొన్ని లక్షల కేసులు పెండింగ్ ఉన్నాయి. ఇప్పుడు సునీతమ్మ ఉంది. సునీతమ్మ ఏంటి బాధ? నా తండ్రిని చంపినోడు ఎవడో పట్టుకోండి అని చెప్పి కోర్టుకు పోయింది. వాళ్ళ అన్నగారైనటువంటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మాకు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు సిబిఐ ఎంక్వైరీ కావాలని అఫిడవిట్ వేసిండు హైకోర్టులో. ఓకే, తర్వాత అతను ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆ అఫిడవిట్ విత్డ్రా చేసుకున్నాడు. అప్పుడు అనుమానం వచ్చింది సునీతమ్మకి, ఇది బయట వ్యక్తుల పని కాదు, ఇంటి దొంగల పనేనని చెప్పి ఆమె సుప్రీంకోర్టుకు పోయి సిబిఐ ఎంక్వైరీ వేయించుకొని లోడటం ఆరంభిస్తుంటే అందరూ ఇంట్లో వాళ్ళే బయటకు వచ్చినారు. అప్పట్లో మీడియా రంగం ఏం చేసింది? చంద్రబాబు నాయుడు చేతికి అంత ఖర్చిచ్చి సాక్షి మీడియా నారాసుర రక్త చరిత్ర అని రాసిండు. ఆ నారాసుర రక్త చరిత్ర అని రాసినోడేమో ఇవాళ ఆంధ్రప్రదేశ్కి సకల శాఖల మంత్రిగా హోంశాఖ మొత్తం వాడి చేతిలో పెట్టుకొని
ప్రశ్నించిన వాళ్ళ మీద కేసులు పెట్టుకుంటూ ఫోడలిజం లాగా ప్రజాస్వామ్యం కాదు ఇది ఫోడలిజం అంతా నా ఇష్టం అని రూలింగ్ చేస్తూ ఉన్నాడు. కాబట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఒకటే, జగన్మోహన్ రెడ్డికి ఒక నీతి, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దల సభలో ఉన్నటువంటి ఎమ్మెల్సీ అనంతబాబు అని ఒకడు దుర్మార్గుడు ఉన్నాడు. వాడు సొంత డ్రైవర్ని చంపేసి డోర్ డెలివరీ ఇదిగో శవం అని చెప్పి వాళ్ళు ఇంట్లో వేసేస్తే అర్థమైందా, వాడికి 3 నెలలకు బెయిల్ వచ్చేసింది. వాడిని జూనియర్ జగన్ అంటారు ఉత్తరాంధ్రాలో. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి కాకి ప్యాంటు తెల్ల సొక్కా వేస్తాడు, వాడు కూడా కాకి ప్యాంటు తెల్ల సొక్కానే వేస్తాడు. వాడేంది మన్యం ప్రాంతంలో ఉన్న గంజాయికి మొత్తానికి లీడర్ మాస్టర్ వాడు. ఇప్పుడు మన్యం ప్రాంతంలో నిన్న తెలంగాణలో పోలీసులు పట్టుకున్నారు కదా, దాని అంతటికి కింగ్ మాస్టర్ వాడు. ఎవడికి తెలియదు, అందరికి తెలుసు. కాబట్టి వాడిని ఏం చేయడు, 3 నెలలకు బెయిల్ వచ్చింది. హత్యానేరంలో ఇరుక్కున్నటువంటి సొంత ఎమ్మెల్సీకేమో 3 నెలలకు బెయిల్ వచ్చేసింది. కానీ కోడికత్తి శ్రీనివాసరావు అని ఒక కేసు ఎగ్జాంపుల్ చెప్తాను నేను. జల్లిపల్లి శ్రీనివాసరావు వాడు పొడిచిండో తెలియదు, అర్థం కాలా, అది ఏం జరిగిందో కూడా ఎవరికి తెలియదు. 5 సంవత్సరాల నుంచి లోపల ఉంటున్నాడు. 5 సంవత్సరాలకు పైబడి భారత చరిత్రలో భారతదేశంలో ఒక పేద పిల్లవాడు 5 సంవత్సరాల 3 నెలల నుంచి జైల్లో ఉంటే ఈ కేసు న్యాయమూర్తులకు అవపడటంలా, రాజ్యాంగ పరిరక్షకుడైనటువంటి ఆంధ్రప్రదేశ్ గవర్నర్ అయినటువంటి గవర్నర్కి అవపడటంలా, న్యాయ కోవిదులకు అవపడటంలా, ఒక సామాన్యుడు అల్పుడు. కాబట్టి హత్యలు చేసిన వాళ్ళకేమో బెయిల్ వస్తాయా, చేసాడో తెలియనోడుకేమో అసలు వాడు చేసిండో లేదో అసలు ఎవడికి తెలియదు. 5 సంవత్సరాల లోపల 5 సంవత్సరాల 3 నెలల నుంచి జైల్లో ఉన్నారు. వాళ్ళ తండ్రి స్వర్గీయ రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు కూడా ఒక మర్డర్ జరిగింది. అప్పుడు సివి ఆనంద్ విజయవాడ కమిషనర్గా ఉన్నాడు. ఆయేషా మీరా అని 2 టీచర్లు తెనాలోళ్ళు. ఆ అమ్మాయి బీ ఫార్మసీ చదువుకుంటుంటే అతి ఘోరంగా రేప్ చేసి చంపితే అప్పటి క్యాబినెట్ మినిస్టర్ అయినటువంటి కోనే రంగారావు బంధు పిల్లోడు ఒకడు ఉండడని చెప్పి విజయవాడ మొత్తం కోడైకొస్తుంది. ఆ పిల్లోడు జోలికి పోలా. నేను ఎందుకు చెప్తున్నానంటే విషయాలన్నీ కూడా ప్రతి ఒక్కరు స్టడీ చేయాలా, అధ్యయనం చేయాలా. తర్వాత అమాయకుడైనటువంటి ఒక సత్యం బాబు అనే ఒక పిల్లోడిని అరెస్ట్ చేసి, అప్పుడు కూడా దళిత పిల్లోడే, దళితుడు అబ్బాయి కూడా, అమాయకుడైనటువంటి ఆ పిల్లోడిని జైల్లో పెట్టి 7 సంవత్సరాల తర్వాత మానవ హక్కుల సంఘం లాయర్లు పోరాటం చేస్తే ఆ అబ్బాయి నిర్దోషి అని తీర్పిచ్చింది హైకోర్టు. ఆ అబ్బాయి నిర్దోషి అని తీర్పిచ్చిన తర్వాత ఆ అబ్బాయి జీవితాన్ని నాశనం చేసి చివరికి తెలంగాణలో మహబూబ్ నగర్ జిల్లాలో తలదాచుకుంటున్నాడు. మన న్యాయ వ్యవస్థ దుస్థితి. అయితే అసలు దోషులు ఎవరు పట్టుకున్నారా? అసలు దోషుడు అన్నది సివి ఆనంద్కి స్పష్టంగా తెలుసు. కానీ ఇంతవరకు దాని గురించి సివి ఆనంద్ ఇప్పుడు హైదరాబాద్లో వర్క్ చేస్తున్నాడు. స్పష్టంగా తెలుసు అసలు దోషి అనేది. తన ఉద్యోగం కోసం సివి ఆనంద్ తన ఉద్యోగం కోసం ఈ పాప పని నేను చేయలేను, రాజశేఖర రెడ్డి గారు నన్ను ఎక్కడికన్నా ట్రాన్స్ఫర్ చేయండి అని చెప్పి రాజశేఖర రెడ్డికి అనుకూలమైనటువంటి కమిషనర్ వేసుకొని ఆ కేసుని కప్పెట్టేసిండు.